శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలో బుధాదిత్య యోగం అంటే వ్యాపారం అనే యోగం కనిపిస్తోంది. అదేవిధంగా ద్వితీయంలో శనీశ్వరుడు అనుగ్రహం కనబడుతోంది. తృతీయంలో రాహు, చతుర్థంలో బృహస్పతి. అలాగే మనకు చూస్తే అష్టంలో ఎటువంటి గ్రహం లేదు. భాగ్యస్థానంలో కేతు కనిపిస్తున్నాడు. వ్యయంలో శుక్రుడు ప్లస్ కుజుడు కనిపిస్తున్నాడు. యోగించే శుక్రుడు వ్యయంలో కుజుడితో కలిసి బలహీనపడి ఉన్నాడు. అందులోని బుధాదిత్య యోగం కనిపిస్తుంది. బుధాదిత్య యోగం కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ బుధాదిత్య యోగం అనేది వ్యాపారం ఏదో చేయాలనిపిస్తుంది. కానీ 12 ఉన్న శుక్ర కుజులేమో వ్యాపారం చేయాలని మొదలుపెడితే వెంటనే తనకు కావాల్సిన నష్టాన్ని చూపించిన ప్రయత్నం చేస్తారు. ఆ నష్టాన్ని చూసి మీరు భయపడక్కర్లేదు. అది ఇనిషియల్ స్టేజ్లో ఒక్కొక్కసారి జరుగుతుంది. ఒక్కొక్కసారి చూడండి, మనం గృహప్రవేశం చేసుకుంటూ వెళ్తాం ముందుకి. అది గృహప్రవేశం చేసిన రోజు నాడు ఎక్కడో ఒక మంట కలుగుతుంది, అక్కడెక్కడో కాలుతుంది ఏదో ఒకటి, లేకపోతే చీర అంటుకుంటుంది, లేకపోతే వంటింట్లోనే ఏదో చిన్న డ్యామేజ్ జరుగుతుంటుంది. మన సెంటిమెంట్గా అనుకుంటే ఏదో అయిపోతుంది అనుకుంటాం. అది ఒక దోషం. ఆ దోషం ఆ ఇంటికి ఉన్న దోషం ఆ రూపంలో పోతుంది అనుకోండి. నేను చాలామందికి చెప్పాను, చాలామందికి అర్థం కాలేదు ఈ విషయాన్ని. గృహప్రవేశం చేస్తున్నప్పుడేమో వంటింట్లో ఏదో కాలిందండి అంటారు. అది ఒక చెడుని పోగొట్టేసింది అనుకోండి ఎక్కడితో. ఆ ఇంటికి కానీ, ఆ వాతావరణం కానీ, ఆ భూమిలో కానీ, ఆ మట్టిలో కానీ, ఆ యొక్క అంతర్భాగంలో కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్లో కానీ, అదేవిధంగా రకరకాల దోషాలు ఉంటాయి. ఒక ఇల్లు కొన్ని మనం గృహప్రవేశం చేసుకుంటాం. ఆ స్థలానికి దోషం ఉంటుంది, స్థాన దోషం ఉంటుంది, లగ్న దోషం ఉంటుంది. రకరకాల ఏ దోషం ఉన్నా ఏదో ఒక దోషం అన్నది పోయిందని అనుకోవాలి అక్కడతో. అది కానీ అదే మనసులో పెట్టుకుని చాలామంది ఏంటంటే, అయ్యో ఇది కాలిపోయింది, ఇది జరిగింది, చిన్న ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఏదో గీసుకుండి బ్లడ్ వస్తుంది, బ్లడ్ వచ్చింది, సెంటిమెంట్గా ఇది మంచిది కాదేమో అనుకుంటారు. ఇవన్నీ కాదు. సో ఇక్కడ ఏంటంటే మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ సెంటిమెంట్గా మనం ఆలోచిస్తామో దాన్ని బలహీనపరచుకోకుండా ముందుకు వెళ్ళక చేసే ప్రయత్నం మార్గంగా ఈరోజు మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే బుధాదిత్య కొన్ని వ్యాపారం ఉండి, తర్వాత ద్వితీయంలో శని కుటుంబ స్థానం ఉన్నాడు. తృతీయంలో రాహు కొన డైనమిక్గా అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చతుర్థంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా బృహస్పతి అనుగ్రహంతో రాజ్యాన్ని చూస్తుండగా మీ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆర్థిక బలం పెరుగుతుంది. ఆర్థికంగా బలోపేతం అవ్వడం అనేది చాలా సత్ఫలితం ఇస్తుంది. శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ, పీడనం ఉన్నప్పటికీ కూడా ఇది ఆర్థిక బలం అయితే చాలా అద్భుతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజ శుక్రులు ఇద్దరు కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ డెఫినెట్గా కొంతవరకు ఖర్చు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఇక్కడ భాగ్యంలో కేతు ఉన్నాడు. మంచి కొత్త కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా చేసినప్పటికీ ఖర్చు విపరీతంగా కనబడే అవకాశం కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యం జరుగుతుంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాడికి అనుకూలమైన సమయం కాదు. విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులు కూడా న్యూట్రల్గానే కనబడుతుంది. జనరల్గా విద్యార్థులకు మాత్రం సత్ఫలితాలు అయితే జరుగుతాయి, కానీ విదేశాలకు మాత్రం వెళ్ళే అవకాశం చాలా తక్కువ కనబడుతుంది. ఇక ట్రేడింగ్ చేసుకునేటప్పుడు నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. లక్కీ నెంబరు. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోర్ మీద చేయండి. అలాగే కొన్ని క్రూడ్ ఆయిల్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే వెళ్ళండి. ఫుడ్ ఇండస్ట్రీ మీద వెళ్ళండి, చక్కగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మంత్ర సాధన చేసి 7 నడిచిన ప్రభావం ఆల్రెడీ కనబడుతుంది కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోవడం ప్రయత్నించండి. అభిషేక తీర్థం తీయడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే ఆ తీర్థాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలని ప్రయత్నం చేస్తే ఆరోగ్యము, మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.